దేవుని గురించి తెలుసుకుంటేనే ఇవ్వాలనుకుంటారు కదా. మనం ఊరికే ఇచ్చేస్తామా? ప్రారంభంలో డబ్బులు అడిగారు, ఊరికే ఇచ్చేస్తారా మీరు? అదేంటి పని ఏంటి? ఆ పని సామాన్యమైనదేనా? ఆ పని ఉత్తమమైనదేనా? అవును, ఈ పని ఉత్తమమైనది. కొన్ని వందల మంది వాక్యం వినడానికి వస్తారు, కొన్ని వేల మంది వాక్యాన్ని వినడానికి వస్తారు. అంత మంది రావటానికి ట్రావెలింగ్స్ కి డబ్బులు లేక ఎంతో మంది రావటం మానేస్తారు. కానీ ఈ రోజు మనం అందరం ఏకమై వాళ్ళకి సహాయం చేయడం బట్టి మనం ఆహారం కోసం కాదు, ఆత్మీయ ఆహారం కోసం సహాయం చేసినట్లు అవుతుంది. శరీర సంబంధమైన ఆహారం కోసం కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం మనం ఇస్తున్నాం. అది గుర్తు పెట్టుకొని మనం ఇవ్వగలిగితే మనకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. మనం చేసేది ఏదో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడానికో, లేదంటే సంఘంలో ఏది కూడా విచ్చలవిడిగా కాదు. విచ్చలవిడిగా చేస్తే ఎప్పుడో ఈ సంఘం వెళ్ళిపోయేది, ఎప్పుడో ఇదంతా అందరూ కనుమరుగైపోయారు. ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా దేవుని పని, దేవుని డబ్బు అని ఖర్చు పెడతారు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఇలా ఉండగలిగాం. కాబట్టి దేవుని సేవకి ఇస్తున్నామన్న భావన మనలో ఉండాలి.